అది మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, ఈరోజు షర్మిల గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిల గారి టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి. షర్మిల గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే, వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూడుకుని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈరోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే, ఎవరు ఎక్కడ చీమ చిటుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా, లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చిటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే? నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే వాళ్ళు ఒకరు క్లియర్గా ఒక పెద్ద ఆవిడ అన్నాడు అనమాట, నగరి పొమ్మంటుందండి, జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని. ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుంటే ఒకానొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ, అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే 1 కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజి నుంచి ఈరోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈరోజు 1 కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏపీఎస్సీలు అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేము అందరూ జే ట్యాక్స్ అంటున్నాం, కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్. ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే, పాపం ఈవిడ ఏమనుకున్నదంటే, నగరి ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందో ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నిండ్ర, పుత్తూరుకి అని ఏం చేసిందంటే అన్న రామప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది. నగరి టౌన్ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్గా 5 మండలాలని ఒక 5గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకొని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడుతా ఉందంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్ట కూడా ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మ? ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట, నీ తైతక్కలు చూడలేక.